మహిళా పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వర్క్షాప్ నిర్వహించారు. ఆలోచనకు ఆశయం తోడైతే పారిశ్రామికవేత్త కావడం తథ్యమన్నారు. ప్రతి పారిశ్రామికవేత్త 10 మంది పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక్క ఫ్యామిలీ ఒక ఎంటర్ప్రినర్, ప్రతి ఇంట్లో ఒక్కొక్క ఎంటర్ప్రినర్ ఉండాలి, ఒక పారిశ్రామికవేత్త ఉండాలా. దానికోసం ఈ వర్క్షాప్ ఒక ఐడియాని ఇస్తుంది మీకు ఎట్లాగా తీసుకెళ్లాలని. వర్క్షాప్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఆకృతి బయోగ్రీన్ సంస్థ తయారు చేసిన కవర్లు ఆలోచింపజేశాయి. పర్యావరణానికి హాని కలగని కవర్లు తయారు చేయడం తమ లక్ష్యమని ఆకృతి బయోగ్రీన్ జితేంద్రి అన్నారు. తయారు చేసే కవర్లు ఎలా నీటిలో కరిగిపోతాయో ప్రత్యక్షంగా చూపించారు. ఇలాంటి కంపెనీలకు మరింత ప్రోత్సాహం అవసరమని కలెక్టర్ అన్నారు. బయోడిగ్రేడబుల్ కవర్స్ అయితే ఉన్నాయో ఆ పేపర్స్ అవి టెంపుల్స్లో అలాగే హోటల్స్లో షాప్స్లో చాలా అవసరం ఉంటుంది. బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ ఏదైతే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అది మనము వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే జూట్ బ్యాగ్స్, అలాగే ఈ ఫుడ్ ఐటమ్స్, ఈ మిల్లెట్స్ నుంచి తయారు చేస్తున్న ఈ చిక్కీలు, పౌడర్సు, అలాగే ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఇవన్నీ చేయడానికి మహిళలు చాలా చక్కగా మహిళా ఎంటర్ప్రినర్స్ చేస్తూ ఉన్నారు. వీటిని ఆదర్శంగా తీసుకుని మహిళా పారిశ్రామికవేత్తలు ఎదగాలని పిలుపునిచ్చారు. ఇలిప్ సహకారంతో ఎదిగిన మహిళా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులని ప్రదర్శనకు పెట్టారు. వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ స్టార్ట్ చేసే ముందు దాన్ని నేను రిజైన్ చేసి నాకు ఈ ఫుడ్ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంది. కోవిడ్లో చాలామంది ప్రాబ్లమ్స్ చూసి దాంట్లో నేను ఒక కోవిడ్ పేషెంట్ అయ్యి ఉండి ఈ ప్రాబ్లం ఇంత సఫరింగ్గా ఉంటుంది, ఒక ఫుడ్ ప్రోడక్ట్ మనకి ఏదైనా చేస్తుంది అని నేను ఈ మిల్లెట్ ప్రోడక్ట్కి కన్వర్ట్ అయ్యాను. 99లో మా హస్బెండ్ హఠాత్తుగా చనిపోయారు, హార్ట్ అటాక్. అప్పటి వరకు మేము కూడా ఒక ఉన్నత కుటుంబమే, పక్కన ఉన్నాడు కూడా రాదు మనిషి లేకపోయేటప్పుడు. రమాదేవి గారి సహకారంతో ఎలిట్లో కార్పొరేషన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. 30 మంది అమ్మాయిలకి జాబ్ ఇచ్చారు. నేను 20 లక్షలు మాత్రమే లోన్ తీసుకుని దాన్ని 1,5,00,000 అకౌంట్ చేశాను. ఎక్స్పోజర్ ఇచ్చి మనం మహిళా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో ఆ గ్రూప్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక ఎంటర్ప్రినర్గా, ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళని చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. సో చాలా మంచి స్పందన ఉంది. సో ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా మీటింగ్ పెట్టి ఉన్న మహిళలందరినీ, ఇప్పుడు మనకు టోటల్ జిల్లాలో 4.5 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారు, అంటే 4.5 లక్షల కుటుంబాలు. సో వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి వాళ్ళందరికీ ఇప్పుడు ఆలోచన ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గ్రూపు ఉంది, లోన్ తీసుకుంటూ ఉన్నారు, లోన్ తీసుకొని వాడుకుంటూ ఉన్నారు, చిన్నగా చేసుకుంటున్నారు. కానీ దానికి ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక మార్కెట్ లింక్ చేసి అది కంటిన్యూస్గా సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా ఆదాయం వచ్చేలాగా చేస్తే ఏదైతే సీఎం గారు విజన్ 2047 భాగంగా మన ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితేనేంటి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్స్ అయితేనేంటి లక్ష్యం పెట్టారు. అలాగే జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్య సాధనకి కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమం తోడ్పడుతుంది. ఇప్పుడు మనకు జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికి అంటే 24-25కి 2,52,000 ఉంది. ఇది నాకు 2025-26కి 3,15,000 అవ్వాలి.
అదే 2047 సంవత్సరం నాటికి 55 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకురావాలంటే కంపల్సరీగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ అవ్వాల్సిందే. దానికోసం మహిళా గ్రూప్స్ని మోటివేట్ చేసి, అధికారులు మోటివేట్ చేసి, అలాగే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేసి, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేమే వచ్చి కావాలంటే మీరు ఇంటి ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు చేసే ప్రోడక్ట్ని మేమే కొనుక్కొని మార్కెట్లో కూడా లింకప్ చేస్తామని ఎంత చక్కగా చెప్తున్నారు. సో చాలా మంచి సహకారం ఉంది, మంచి ప్రోత్సాహం ఉంది. సో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్ భాగంగా, అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విజన్ 2047 భాగంగా నంబర్ 1 చేయాలి. దీనికి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేయాలని, ఒక మోటివేట్ చేయాలని ఈ కార్యక్రమం పెట్టాము.